హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఆలు మసాలా కర్రీ. ఇది చపాతీలకు ఎంతో రుచిగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు ముందుగా ఒక ఆలుగడ్డలు ఒక పావు కేజీ తీసుకొని అలా చెక్కు తీసి పెట్టుకోండి. చెక్కు తీసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకొని 3 టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 3 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని, ఈ జీలకర్ర ఆవాలు మీకు ఇష్టమైతే వేసుకొని, లేకుంటే లేదు. అలాగే ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేయండి. ఆ తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఆ తర్వాత అందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలపండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలను అందులో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించండి. మంటను సిమ్లో ఉంచి ఉడికించండి. ఆ తర్వాత దీంట్లోకి కొన్ని పచ్చి బఠానీలు వేసుకొని టమాటా ముక్కలు వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని మంటను సిమ్లో ఉంచి ఉడికించుకోండి. మసాలాకి 7-8 జీడిపప్పులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, చిన్న దాల్చిన చెక్క, 1/2 స్పూన్ షాజీరా, 4-5 ఇలాచీలు, 4 లవంగాలు వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసుకున్న తర్వాత కొంచెం టమాటాలు ఉడికిపోయాయండి. కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకొని, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, మన మసాలా పొడిని కూడా అందులో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు ఉడికిపోయిందండి. 10 నిమిషాల తర్వాత కొంచెం కరివేపాకు, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక 5 నిమిషాలు మంటను సిమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ చపాతీలకు ఎంతో రుచిగా ఉంటుందండి. ఇలా జీడిపప్పు పొడి వేయడం వల్ల మనకి గ్రేవీ బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.